యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు అయితే చేశారు. 18,000 మందికి సొంత జాగా ఉన్నట్టు అప్లికేషన్లలో వెల్లడి. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకనామిక్ పరిధిలోని సొంత జాగాలున్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నది. ఉగాదిలోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ 3 జిల్లాలు జిహెచ్ఎంసి ప్రజాపాలనలో ఇంటి కోసం వచ్చిన అప్లికేషన్ను అధికారులు షార్ట్ లిస్ట్ చేయగా ఇందులో 18,000 మంది అర్హులని తేలారు. ఈ అప్లికేషన్ను అధికారులు రీవెరిఫికేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. కాగా ఈ వెరిఫికేషన్ బాధ్యత 3 కమిషనరేట్లోని ఉద్యోగులకు అప్పగించాలని కమిషనర్లు ఆర్వి కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజనకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్లను ఇవ్వనున్నట్టు, సొంత జాగా, సొంత ఇల్లు లేని పేదలకు జంట నగరాల్లో నిర్మించిన చివరి దశకు చేరుకున్న ఇళ్లను అందజేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మనం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఒక వీడియోలో ఆల్రెడీ మనం చెప్పాం. జిహెచ్ఎంసీ పరిధిలో L1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇండ్లు అయితే ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ చేస్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఉంటుందని చెప్పేసి చాలామందికి ఎంపీడీఓ గారు అప్రూవల్ అయితే చేశారండి. ఈ 18,000 మందికి ఈ వారం రోజుల్లో రీవెరిఫికేషన్ ఉంటుంది. రీవెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయాక కలెక్టర్ గారు అప్రూవల్ చేస్తారు. కలెక్టర్ అప్రూవల్ చేసిన తర్వాత పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ డిఎస్సి అని వస్తుంది. వాళ్ళందరికీ మంజూరు పత్రాలు అయితే పంపిణీ కార్యక్రమంలో ఉంది ఈ వారం రోజుల్లో. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.